మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి పంటకు నీళ్లియ్యకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వేసవి కాలంలో నీళ్లివ్వాలన్నారు. మేడిగడ్డను మరమ్మతులు చేయకుండా కాలయాపన చేసి రైతులకు నీళ్లివ్వట్లేదని మండిపడ్డారు. తాము మేడిగడ్డకు సందర్శించామని, పిల్లలు ఎందుకు కుంగినాయో విచారణ చేయాలని గంగుల కమలాకర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రథమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఈరోజు మొట్టమొదటిసారి కరీంనగర్ పార్లమెంటు మరియు పెద్దపల్లి పార్లమెంటు యొక్క ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూలం కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2001లో సింహగర్జన పేరుతోటి ఒక పవిత్రమైన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము సింహగర్జన కార్యక్రమం చేస్తాం. మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయకుండా ఉంచి దానిపైన విచారణ పేరిట మరి కాలయాపన చేశారు. మీరు అన్నటువంటి కమిటీ ఇదివరకే వేసి నివేదిక తీసుకొని ఇంటరీమ్ రిపోర్ట్ తీసుకొని ఆ ఉన్నటువంటి 2 పిల్లర్స్ ఏవైతే మరి కుంగినాయో వాటి చుట్టూ మరి కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్లను నిల్వ చేసి ఆ నీళ్ళని మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేడారం ద్వారా ఎత్తిపోతల ద్వారా టన్నల్స్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి వరదకాలంలో వేసి మిడ్మానేర్ని నింపి ఎల్ఎండిలోకి నీరు వదిలి కాకతీయ కెనాల్ అంటే సూర్యాపేట వరకు నీళ్ళిచ్చి నీళ్ళని ఎత్తిపోత తర్వాత